కాంగ్రెస్ నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తలపాగా విషయంలో ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేస్తూ రాహుల్ చెప్పిన మాటలపై బీజేపీ మండిపడుతోంది. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటున్నా బీజేపీ మాత్రం గతంలో సిక్కులపై జరిగిన దాడులను గుర్తు చేస్తూ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హర్యానా, కాశ్మీర్ ఎన్నికల సమయంలో రాహుల్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ కు కూడా తీవ్రంగా తిప్పికొడుతోంది. ఇంతకు రాహుల్ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. విదేశీ వేదికలపై తరచూ భారత పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ మండిపడుతోంది. గతంలో పార్టీ నాయకుడు హోదాలో విదేశీ పర్యటనలు చేసి భారత పరువు మంటగలిపేలా వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చినా ఆయన తీరు మారలేదని వ్యాఖ్యానిస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా అమెరికా పర్యటనలో సిక్కులపై, రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దేశంలో అగ్గి రాజేస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఖలిస్తాన్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటోంది బీజేపీ. ఖలిస్తానీ ఉగ్రవాది గురు పంత్వంత్ సింగ్ కూడా రాహుల్ వ్యాఖ్యలను సమర్థించాడని చెబుతున్నారు బీజేపీ నాయకులు. రాహుల్ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. అయితే అదే సమయంలో రాహుల్ చేసింది తప్పు కాదని సమర్థిస్తున్నారు కొందరు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పార్టీలో వెయిట్ పెరిగింది. 10 ఏళ్లుగా లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఆ హోదా కట్టబెట్టింది రాహుల్ గాంధీయే. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర పేరుతో సుదీర్ఘంగా దేశమంతా కాలినడకన తిరిగారు రాహుల్. దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు బలంగా ఉన్న సమయంలో ఇండియా కూటమికి తెరతీసింది రాహుల్ గాంధీనే. ఆయన వ్యూహాలతోనే కాంగ్రెస్తో పాటు కూటమిలోని పార్టీలు కూడా భారీగా సీట్లు తెచ్చుకున్నాయి. ఎన్డీఏకు బలమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమిని నిలిపింది రాహుల్ గాంధీయే అని విశ్వసిస్తోంది కాంగ్రెస్. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతలో రాహుల్ గాంధీకి ఫాలోయింగ్ పెరిగింది. కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో రాహుల్ గాంధీ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి అమెరికా వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ జరిగే చిట్చాట్లలో ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలో దేశానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని రాహుల్ చాలా విషయాలు చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా తాజాగా ఆక్రమణలు చేస్తోందని, మోడీకి మాత్రం అవి ఆపడం చేత కావడం లేదని అన్నారు. మణిపూర్ ఘర్షణల సమయంలో కూడా మోడీ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించలేదని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వరదల్లో ఉంటే ఎందుకు వెళ్లలేదని మోడీని ప్రశ్నించారు రాహుల్. వర్జీనియాలోని హెర్న్డాన్లో జరిగిన కార్యక్రమంలో భారత్లో మత స్వేచ్ఛ గురించి మాట్లాడారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దాని గురించి భారత్లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కారా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి ఉంటుందా అని కూడా ప్రశ్నించారు రాహుల్. నేను కేవలం సిక్కుల కోసం మాత్రమే మాట్లాడడం లేదు, ఇది అన్ని మతాల వారి కోసమంటూ రాహుల్ చెప్పారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం ఇండియాలో మంటలు పుట్టిస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతోంది బీజేపీ. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు రాహుల్ అండగా నిలుస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. విదేశీ గడ్డపై భారత్కు సంబంధించిన విషయాలు ప్రస్తావించడం ఎంతవరకు సమర్థనీయమని అన్నారు అమిత్ షా. The fight is about whether he as a Sikh is going to be allowed to wear his turban in India, or he as a Sikh is going to be allowed to wear a kada in India, or he as a Sikh is going to be able to go to Gurdwara. That's what the fight is about, and not just for him, for all religions. కేవలం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా భారత వ్యతిరేకితో భేటీ అవడంపైన కూడా మండిపడుతోంది బీజేపీ. పాకిస్తాన్కు సపోర్ట్ చేసే అమెరికన్ చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఉమర్ను రాహుల్ కలవడాన్ని తప్పుపట్టింది బీజేపీ. బయటకు వెళ్లినప్పుడు దేశాన్ని వ్యతిరేకించి దేశానికి సంబంధించిన విషయాలను దాయాది దేశాలతో పంచుకునే వారికి దూరంగా ఉండడం తెలియదా అని బీజేపీ అంటోంది.
ఇల్హాన్ ఒమర్ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారని, అమెరికా కాంగ్రెస్లో భారత్కు వ్యతిరేకంగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారని గుర్తు చేసింది బీజేపీ. సొంత దేశం గురించి విదేశాల్లో విమర్శించడంపై ఎలాంటి నిషేధం లేదు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఇలా భారత్ను కించపరిచేలా అంతర్జాతీయ వేదికలపై ఎలా మాట్లాడతారని అంటున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ సిక్కు సెల్ ఢిల్లీలో ఆయన ఇంటిని ముట్టడించారు. రాహుల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిక్కులకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం బీజేపీనే కాకుండా పలు సిక్కు కమ్యూనిటీ సంఘాలు కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించాయి. రాహుల్ ఇలాంటి పరిపక్వత లేని మాటలను మానుకోవాలని చెప్పాయి. ప్రతిపక్ష నేత అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడవచ్చా అని ప్రశ్నిస్తున్నాయి సిక్కు సంఘాలు. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. సిక్కులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి ఇరుకున పడుతూనే ఉంది. ఇందిరా హయాంలో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఘటన, ఆ తర్వాత ఇందిరా హత్య, రాజీవ్ గాంధీ హయాంలో ఢిల్లీలో సిక్కుల ఊచకోత, ఇలా వరుసగా సిక్కులు కాంగ్రెస్ మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావించకపోవడమే మంచిదని పార్టీలోని కొందరు సూచించారట. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని సీనియర్లు సూచించారట. అయితే రాహుల్ ఏమీ తప్పుగా మాట్లాడలేదని, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులనే ప్రస్తావించారని మరో వర్గం అంటోంది. ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని రాహుల్ను చంపేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయని ప్రధానమంత్రి మోడీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఏదేమైనా సిక్కులపై వ్యాఖ్యలు రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేశాయని కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రంగా చర్చ జరుగుతోందట. మరి ఇందులో నుంచి రాహుల్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.